ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ నాయకత్వం యొక్క ప్రాముఖ్యతను, సామాజిక బాధ్యతను అద్భుతంగా వివరిస్తున్నాడు. సమాజంలో శ్రేష్ఠులుగా అంటే పెద్దలుగా, గౌరవనీయులుగా ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారో సామాన్య ప్రజలు కూడా వారిని అనుసరిస్తారు. వారు ఏ మార్గాన్ని ప్రమాణంగా చూపిస్తారో ప్రపంచం మొత్తం దాన్నే అనుసరిస్తుంది. ఇది మన అందరి జీవితంలో ప్రతిరోజూ చూసే నిజం. ఉదాహరణకు, కుటుంబంలో తల్లిదండ్రులు నిజాయితీగా, దయతో జీవిస్తే పిల్లలలో కూడా అవే మంచి లక్షణాలు అలవడతాయి. అదేవిధంగా ఒక అధికారి కష్టపడి పనిచేస్తే అతని సిబ్బంది కూడా ప్రేరణ పొంది తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తారు. కాని ఆ నాయకుడే సోమరి అయితే కింద ఉన్నవారికి కూడా అదే దారిని చూపినట్టు అవుతుంది. కనుక మన స్థానం ఏదైనా సరే, మన ప్రవర్తన ఇతరులను ప్రభావితం చేస్తుందనే ఎరుకతో ఉండాలి. ముఖ్యంగా జ్ఞానులు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు తమ కర్మలను శ్రద్ధగా ఆచరించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. వారు తమ విధులను వదిలేస్తే సామాన్యులు కూడా అయోమయానికి గురై తమ కర్తవ్యాలను నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉందని భగవానుడు హెచ్చరిస్తున్నాడు. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప బాధ్యతను గుర్తుచేస్తుంది. మన మాటలు, పనులు కేవలం మనకు మాత్రమే సంబంధించినవి కావు. అవి మన చుట్టూ ఉన్నవారికి, ముఖ్యంగా మన తరువాతి తరానికి ఒక దిక్సూచిలా పనిచేస్తాయి. మనం గొప్ప నాయకులం కాకపోయినా మన ఇంట్లో, మన పనిలో, మన స్నేహితులలో మన ప్రవర్తన ద్వారా ఆదర్శంగా నిలవాలి. మన నడవడికే మనం సమాజానికి ఇచ్చే గొప్ప సందేశం. మనం ధర్మబద్ధంగా జీవించినప్పుడు ఆ సానుకూల ప్రభావం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొద్దిగానైనా మంచిగా మారుస్తుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవడానికి మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.